ఈ భూమిపైన పాములు చాలా ఎక్కువ సంఖ్యలో బతకడం మొదలైతే మనిషి ఈ ప్రపంచంలో జీవించడం చాలా కష్టమైపోతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని జీవులు మనకు రక్షణగా నిలిచి ఈ పాముల్ని వేటాడి చంపుతూ ప్రకృతిలో బ్యాలెన్స్ ను చాలా ప్రశాంతంగా కాపాడుతుంటాయి. ఈ రోజు వీడియోలో మనం అలాంటి విచిత్రమైన ప్రమాదకరమైన జీవుల గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ వచ్చేది హనీ బ్యాడ్జర్. చూసేందుకు ఇది సాధారణంగా సైలెంట్ గా ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ వేట విషయంలో ఇది టాప్ లో ఉంటుంది. దీనికి భయం అనే పదమే తెలియదు. ఇది చాలా తెలివైన మ్యామల్ జీవి. ఏ రకమైన పాముకైనా భయపడదు. కోబ్రా లాంటి విషపూరిత పాములతో కూడా డైరెక్ట్ గా పోరాడుతుంది. సాధారణంగా ఇతర జంతువులు పాముని వేటాడేటప్పుడు పాము కాటేస్తే వెనక్కి తగ్గిపోతాయి, కానీ ఈ హనీ బ్యాడ్జర్ మాత్రం పాము కాటేసినా అదే చోట నిలబడి పోరాడుతూనే ఉంటుంది. పాము కొన్నిసార్లు కాటేసినా అది తట్టుకుంటుంది. చివరికి ఆ పాము తలని గట్టిగా పట్టుకొని దంతాలతో బలంగా కొరికేస్తూ చంపేస్తుంది. ఆ తర్వాత తినేస్తుంది. అప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే పాము కాటేసిన హనీ బ్యాడ్జర్ కి ఏమీ కాదు ఎందుకు అని. అసలు కారణం ఏంటంటే హనీ బ్యాడ్జర్ చర్మం చాలా మందంగా అలాగే లూజ్ గా ఉంటుంది. అందువల్ల పాము విషం శరీరంలోకి సులభంగా వెళ్ళదు. ఒకవేళ కొద్దిగా విషం చేరినా దాన్ని తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా వంటి దేశాల్లో ఇది కనిపిస్తుంది. ఇది సింహం, చిరుత లాంటి ప్రమాదకరమైన జంతువులకి ఎదురు నిలబడే ధైర్యం కలిగి ఉంటుంది. ఇది మాంసాహారి అయినప్పటికీ దీనికి తేనె అంటే చాలా ఇష్టం. మందమైన చర్మం కారణంగా తేనెటీగలు కుట్టినా పెద్దగా హాని ఉండదు. తేనె ఎక్కడ ఉన్నా తెలివిగా చాకచక్యంగా వెతికి తినేస్తుంది. రోడ్ రన్నర్. చూసేందుకు చాలా సాధారణంగా కనిపించే ఈ పక్షి నిజానికి చాలా ప్రమాదకరమైన మాంసాహారి. ఇది కీటకాలు, బల్లులు, ఎలకలు, తేళ్లు, సాలెపురుగుల్ని తింటూ బతుకుతుంది. కానీ పాముల విషయంలో దీని పద్ధతి చాలా క్రూరంగా ఉంటుంది. పాము ఎంత విషపూరితమైందైనా ఈ పక్షి గంటల కొద్దీ దానితో పోరాడుతుంది. చివరికి పాము తలని పట్టుకొని నేలపైన పదే పదే కొట్టి చంపేస్తుంది. తర్వాత తినేస్తుంది. ఇది నార్త్ అమెరికా ఎడారుల్లో ఉండే పక్షి. చాలా విషపూరితమైన రాటిల్ స్నేక్ లాంటి పాముల్ని కూడా బాగా వేటాడి తింటుంది. ఈ రెండిటి మధ్య పోరాటం చూడడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠంగా ఉంటుంది. ఈ పక్షికి రెక్కలు ఉన్నా సాధారణ పక్షుల్లా ఎక్కువసేపు గాల్లో ఎగరలేదు. కొద్ది దూరం మాత్రమే ఎగురుతుంది. కానీ దీని బలమైన కాళ్ల వల్ల నేలపైన చాలా వేగంగా పరిగెత్తగలదు. ఇది సుమారు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. అందుకే దీనికి రోడ్ రన్నర్ అని పేరు వచ్చింది. శత్రువులు ఉన్న దీని గొప్ప వేగం, తెలివితేటల వల్ల వాళ్ల నుంచి సులభంగా తప్పించుకొని జీవిస్తుంది. కింగ్ కోబ్రా. సుమారు 18 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ అత్యంత విషపూరితమైన పాము రసెల్స్ వైపరు, ఇతర కోబ్రాలు ఇంకా అస్గర్ పిల్లల్ని కూడా చంపి తింటుంది. సింపుల్ గా చెప్పాలంటే తినగలిగే సైజులో ఉన్న ఏ పామునైనా ఇది దయ లేకుండా చంపి తినేస్తుంది. ఇది తన వేటలో న్యూరోటాక్సిన్ విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఎదుటి పాము నర్వ్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే అది కదలలేక చనిపోతుంది. ఆ తర్వాత ఇది ప్రశాంతంగా తినేస్తుంది. ఇలాంటి విషపూరితమైన పాములతో పోరాడేటప్పుడు ఇతర పాములు కింగ్ కోబ్రాను కాటేయచ్చు, కానీ వాటి విషం దీనిపైన పెద్దగా ఎఫెక్ట్ చూపదు. దీనికి విషాన్ని తట్టుకునే శక్తి చాలా బలంగా ఉంటుంది. రసెల్ వైపర్ లాంటి పాములు కాటేస్తే కొంత ప్రమాదం ఉండొచ్చు, కానీ వైపర్ కాటుతో కింగ్ కోబ్రా చనిపోయిందనే కన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. దీని శత్రువులకు తిరిగి దాడి చేసే అవకాశం కూడా ఇవ్వదు. దీని పొడవు, బరువు కారణంగా ఇది సాధారణ మనుషులకి పట్టుకోవడం చాలా కష్టం. ఎక్స్పర్టైజ్ ఉన్న స్నేక్ క్యాచర్ మాత్రమే దీన్ని పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఇది చాలా వేగంగా 3 అడుగుల దూరం లోపలికి వచ్చి కాటేయగలదు. దీని విషం మనుషులకి చాలా ప్రమాదకరం. ఒకసారి రిలీజ్ అయిన విషం సుమారు 20 మందిని చంపగలదు. ఇది పెద్ద ఏనుగుని కాటేస్తే కూడా చనిపోవడం ప్రమాదం ఉంటుంది. అంత ప్రాణాంతకం కింగ్ కోబ్రా విషం. ఇది ఇండియా, శ్రీలంక, ఏషియాలో అనేక ప్రాంతాలు, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇండియాలో ఈ పాముని చంపితే జైలు శిక్ష కూడా పడచ్చు. ప్రకృతికి ఇది చాలా కీలకం. విషపాముల సంఖ్య పెరగకుండా కంట్రోల్ చేస్తూ వాటిని తినడం ద్వారా పర్యావరణ బ్యాలెన్స్ ను కాపాడుతుంది. మనుషులు కూడా పాములకి శత్రువులే. పాములంటే చాలా మందికి భయం, కానీ కొన్ని దేశాల్లో ఇవే పాములు మంచి ఆహారంగా కూడా భావిస్తారు. నిజం చెప్పాలంటే పాముల్ని చంపి తినడం కొత్త విషయం కాదు. ఇది వేల సంవత్సరాల క్రితమే మొదలైంది.
ప్రత్యేకంగా అడవుల్లో ఉండే మనుషులకు అప్పట్లో ఆహారం దొరకడం చాలా కష్టం. అందుకే పాము మాంసం వారికి మంచి ప్రోటీన్ సోర్స్ అయింది. కాలక్రమేణా అది సాంప్రదాయమైంది, సంస్కృతిలో భాగమైపోయింది. చైనా, థాయిలాండ్, వియత్నాం, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. చైనాలో స్నేక్ సూప్ చాలా పాపులర్. చలికాలంలో ఇది తాగితే శరీరం వేడిగా ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. వియత్నాంలో స్నేక్ వైన్, గ్రిల్డ్ స్నేక్ లాంటి వంటకాలు రోజువారీ ఆహారంలో ఉంటాయి. థాయిలాండ్, ఇండోనేషియాలో అస్గర్ మాంసాన్ని మంచి ప్రోటీన్ ఫుడ్ గా తింటారు. ఆఫ్రికా దేశాల్లో కూడా పాము మాంసం తినడం సంస్కృతిగా మారింది. మనం చికెన్, మటన్, సీ ఫుడ్స్ తినేలా అక్కడ ప్రజలు పాము మాంసాన్ని కూడా ఇష్టంగా తింటారు. కొన్ని చోట్ల పాముల్ని చంపి ఎండబెట్టి దాచిపెట్టి అవసరమైనప్పుడు వండుకొని తింటారు. కానీ ఇండియాలో పాముల్ని చంపడం లేదా తినడం చట్టపరంగా నేరం. పందులు కూడా పాముల్ని తింటాయా అని ఎవరో అడిగితే మీరు నమ్ముతారా? ఇది అబద్ధంలా అనిపించవచ్చు, కానీ నిజం. పందులు పాముల్ని తింటాయి. మరింత ఆశ్చర్యం ఏంటంటే పాము కాటేస్తే కూడా ఎక్కువ సార్లు పందులకి పెద్దగా ఏమీ కాదు. కారణం పందుల శరీరంలో కొవ్వు లేయర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పాము విషం శరీరంలోకి సులభంగా చేరదు. అయితే చాలా విషపూరిత పాము పదే పదే కాటేస్తే పందికి ప్రమాదం ఉండొచ్చు. కానీ అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అరుదుగా జరుగుతాయి. పందులు పాములే కాదు, ఎలకలు, కప్పలు, బల్లులు, చిన్న పక్షుల్ని కూడా తింటాయి. మనం పందులని శాకాహారులు అనుకుంటాం, కానీ వాస్తవానికి అవి శాకాహారులు కూడా, మాంసాహారులు కూడా. అందుకే గ్రామాల్లో ఒక సామెత కూడా ఉంది, పందులు ఉన్న చోట పాములు ఉండవు అని. అడవుల్లో ఉండే పందులు ఏది దొరికితే అది తింటాయి. మొక్కలు, పండ్లు తింటూనే చిన్న జంతువుల్ని కూడా తింటూ బ్రతుకుతూ ఉంటాయి. సెక్రటరీ బర్డ్. ఎలాంటి పాము ఎదురొచ్చినా ఈ పక్షి తన పొడవైన కాళ్లతో ఒకే బలమైన దెబ్బతో మెరుపు వేగంతో చంపేస్తుంది. ఇది నేలపైన కూడా జీవిస్తుంది, ఆకాశంలో ఎగురుతూ కూడా జీవిస్తుంది. దీని పొడవైన కాళ్ళు పెద్ద అడ్వాంటేజ్. పాము దాడి చేసినా, కాటివేయడానికి ప్రయత్నించినా దీని కాళ్లపైన ఉన్న బలమైన స్కేళ్ల వల్ల పాము విషం శరీరంలోకి చేరదు. ఆఫ్రికాలో ఉండే ఈ పక్షి మనుషులకి భయపడదు. పాము కనిపించగానే కొన్ని సెకండ్స్ లో దాడి చేస్తుంది. ఇది పాముల్ని చాలా ఇష్టంగా తింటుంది. కొంతమంది ఈ పక్షిని పాము బొమ్మలతో ఆట పట్టిస్తూ కూడా ఉంటారు. అలాగే నక్కలు దీన్ని చంపేందుకు ప్రయత్నిస్తాయి, కానీ ఇది వాటికన్నా తెలివైంది. తన బలమైన కాళ్లతో వాటిని కొట్టేస్తుంది. అలాగే రెక్కలు విప్పి తాను పెద్దదిగా కనిపించేలా చేసి వాటిని భయపెడుతుంది. సివెట్ క్యాట్. ఒక విషపాము ఈ అడవి పిల్లిని కాటేస్తే ఇది చనిపోవచ్చు, కానీ ఇది పాములకి అంత అవకాశం ఇవ్వదు. దీనికి కొంతమేర విషానికి పార్షియల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అందువల్ల విషం ఎఫెక్ట్ నెమ్మదిగా పనిచేస్తుంది. అంతలోనే ఇది పాముని చంపి తినేస్తుంది. అయితే పాము దాని చేతుల నుంచి తప్పించుకొని పదే పదే కాటేస్తే అప్పుడు ఇది చనిపోవచ్చు. ఈ అడవి పిల్లి ఎక్కువగా రాత్రిపూట యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో ఆహారం కోసం వెతుక్కుంటుంది. అప్పుడు దారి మధ్యలో పాము ఎదురైతే అది దీని వేటగా మారిపోతుంది. ఇవి పాములే కాకుండా కీటకాలు, ఎలుకలు, పక్షులు, ఇంకా పండ్లను కూడా తింటాయి. ఇవి ఎక్కువగా ఆసియా దేశాల్లో కనిపిస్తాయి. మానిటర్ లిజర్డ్స్ అండ్ కమోడో డ్రాగన్. మానిటర్ లిజర్డ్స్ మరియు కమోడో డ్రాగన్ ఈ రెండు పాముల్ని చాలా క్రూరంగా చంపి తింటాయి. పాము ఎంత విషపూరితమైందైనా వీటికి పెద్దగా భయం ఉండదు. ఈ పోరాటంలో పాము కాటేసినా సాధారణంగా వీటికి ఏమీ కాదు. కారణం వీటి చర్మం చాలా మందంగా, కఠినంగా, బలంగా ఉంటుంది. అందువల్ల విషం లోపలికి చేరదు. అయితే చాలా విషపూరితమైన పాము వీటి మెడ, తల లేదా కాళ్ల దగ్గర పదే పదే కాటేస్తే కొంత ప్రమాదం ఉండొచ్చు. కొన్నిసార్లు మరణానికి కూడా కారణం కావచ్చు. కానీ ఎక్కువ సార్లు ఇవి పాములకి అవకాశం ఇవ్వవు. వెంటనే బలంగా కొరికేసి చంపేస్తాయి, తినేస్తాయి. కప్ప. సాధారణంగా పాములు కప్పల్ని వెంబడించి వేటాడతాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కప్పలు కూడా పాముల్ని తినేస్తాయి. అయితే ప్రతి కప్ప కాదు, కొన్ని ప్రత్యేక జాతులే పాముల్ని తినగలవు. వీటిలో అత్యంత దూకుడైంది బుల్ ఫ్రాగ్. ఇది పెద్ద శరీరంతో చాలా దూకుడుగా ఉంటుంది. అందుకే పాముల్ని సులభంగా చంపి తింటుంది. అలాగే చిన్న సైజులో ఉండే గ్రీన్ ఫ్రాగ్ కూడా పాములను తినడం ఇష్టపడుతుంది. ఇది పెద్ద పాముల్ని తినలేదు, కానీ చిన్న పాముల్ని సులభంగా మింగేస్తుంది. కొన్ని కప్పలు పెద్ద పాముల్ని చంపేందుకు కూడా ప్రయత్నిస్తాయి. అందుకే ప్రకృతిలో ఒకటి మాత్రమే ఎప్పటికీ స్థిరమైన వేటగాడు కాదు. పరిస్థితులు మారితే వేటగాడు వేటగా మారతాడు. ప్రకృతిలో పాత్రలు మారుతూనే ఉంటాయి. సో ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.